అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. వయసు వచ్చిన పిల్లలకి ఆ బాధ్యతలు ఎప్పటికైనా అప్పచెప్పాల్సిందేగా. అదేదో కాస్త ముందుగా జరిపించమన్నాం అంతేగా, దానికంత ఎమోషనల్గా ఫీల్ అవ్వకండి. అన్నింటికీ ఆ సమయం రావాలిగా నాన్న. తలకొరివి పెడతాడని కొడుకు పుట్టగానే మురిసిపోతాం, కానీ ఆ పని వాడు తల్లిదండ్రులు బతికుండగానే చేయకూడదురా. ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. మీ అందరి కోరికలు తీరాయి, మా కోరిక కూడా ఒకటుంది. అది తీర్చడం బిడ్డలుగా మీ ధర్మం. ఏమి డాడీ? మాకు తలవంపులు తెచ్చే పని మాత్రం ఏదీ చేయకండి. మిమ్మల్ని కన్నందుకు గర్వంగా ఫీల్ అవ్వకపోయినా పర్వాలేదు, సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి మాత్రం రానీకండి. మా మీద ఆ మాత్రం నమ్మకం లేదా డాడీ? వాళ్ళకి ఆ గౌరీ మీద తప్ప ఎవ్వరి మీద నమ్మకం లేదు పాపం. ఎందుకమ్మా ఇంకా ఆ అమాయకురాలి మీద పగ సాధిస్తావు? చెయ్యాల్సిన అన్యాయం అంతా చేసేశాంగా. ఏంటో అంత అన్యాయం. ఈ ఇంటి పెద్ద కోడలే కాదు, షేర్ హోల్డర్ అయ్యుండి అభిమానానికి తల వంచి తన షేర్స్ రైట్స్ అన్నీ మీకు రాసిచ్చేసింది ఆ పిచ్చి పిల్ల. అమాయకంగా మా పెద్దరికాన్ని నమ్మినందుకు ఒక్క కలంపోటుతో తన గుండెల్లో గుచ్చాం. ఆస్తిలో ఆవుగింజంత భాగం కూడా లేకుండా చేశాం. రాఘవనాథ్ గారు, మీరు మరోసారి డ్రాఫ్ట్ మార్చాలన్నా పర్వాలేదు, తిరిగి మార్చుకోవచ్చు. ఆ అవసరం లేదండి. వీళ్ళకెవరికీ అక్కర్లేనిది, చాలా అమూల్యమైనది మేం తన కోసం దాచిపెట్టే ఉంచాం. ఏమిటమ్మాది? డైమండ్సా ఆంటీ? అవి ఆస్తులోకి రావా? రావమ్మా ప్రీతి, ఎందుకంటే అవి ప్రేమ పాశం అనే గొప్ప సంపదలు, మనసుకు సంబంధించినవి. కాగితాల మీద రాతకోతలక్కర్లేదు. మా మనసులో ఈ ఇంటి పెద్ద కోడలుగా ఆ సంపదలన్నీ ఎప్పటికీ గౌరీవే. నా జలవులో ఇంత గొప్ప మాట ఎప్పుడూ ఇల్లేదమ్మా. కోడలుగా మా గౌరమ్మకి ఇంతకన్నా గొప్ప ఆస్తులు ఇంకేం కావాలమ్మా? ప్రతి అత్తాకోడలు మిమ్మల్ని చూసి ఇట్టా ఉండడం నేర్చుకుంటే సంసారాలన్నీ బాగుపడిపోతాయి తల్లి. సరే సరే, ఇక లాయర్ గారిని పంపించొచ్చా? మీరికి వెళ్ళొచ్చు లాయర్ గారు. నమస్కారం. నమస్తే, వెళ్ళొస్తాను. వంశీ కమ్. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్ యూ ఆంటీ. పదండి. అందరూ ఎవరి వాటాలు వాళ్ళు పంచుకుని ఆనందంగా వెళ్ళిపోయారు పెంచలమ్మా. ఇక్కడ నువ్వు చేసేందుకు ఇంకేం మిగిలిందని? నువ్వు వెళ్తే వెళ్ళొచ్చు. అమ్మా,
నేను మీరు కనిపెంచిన బిడ్డను కాదమ్మా. మిమ్మల్ని వదిలేసి ఆస్తిని మాత్రమే పంచుకోవడానికి గౌరమ్మ మిమ్మల్ని కనిపెట్టుకుని ఏడ్నే ఉండమంది. మిమ్మల్ని వదిలి నేను ఏడికి వెళ్ళనమ్మా, వెళ్ళను. నారాయణ, మేడం నా ఎడం కన్ను తెగ కొట్టుకుంటుంది ఎందుకు? అంత సూటిగా చూడకండి మేడం, కన్ను కొడుతున్నట్టుంది. ఎవరన్నా సుత్తి బాగుండదు. నీ మొహం, ఎడం కన్ను అదురితే శుభం అంటారు. అది ఆడాలకి మేడం. అంటే నీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం మీకు శుభం కలుగుద్ది అని. అది అలా చెప్పు. ఏమిటో అంత శుభం? ఎవరి కొంపన కూలిపోద్దేమో బిగ్ బిగ్ మేడం. ఎవరి కొంప అయితే మనకేంటి లాభం? అది మన కొంప అయితేనే బాగుంటది కానీ అది నేను వెళ్ళిన తర్వాత అయితే బెటరు. ఏంటి? అబ్బే మమ్మీ మమ్మీ ఆ, ఏమైంది బేబీ, ఏమైంది? కొంప గూలినట్టే ఉందండి. మమ్మీ ఇంకా బేబీ ఫుడ్స్ ఫ్యాక్టరీ మందే మమ్మీ. చైర్పర్సన్ ప్లేస్ నీ కూతురుదే. ఎంత తీయని వార్త చెప్పా బేబీ. అవును మమ్మీ, ఆ? మా వాటా కింద అతి ముఖ్యమైన బేబీ ఫుడ్స్ ఫ్యాక్టరీ వచ్చింది. మా ఆడబిడ్డ ఆవిడ మొగుడు స్థలాలు తోటలు పంచుకొని పోయారు. యా. మరి వర్ధన బాబుకి ఎందుకు పనికిరానివేవో వచ్చాయిలే. ఆయన ఎలాగో వాటిని చూసుకోలేడు. ఎంచక్క ట్యాక్స్ కన్సల్టెంట్ గా ఉద్యోగం చేసుకుంటూ బతికేస్తాడు. మరి ఇంకా గౌరీ మేడం ఆ ఆఫీసులో అడుగు పెట్టనే బెటరా? అది నా ఫ్యాక్టరీ. అడుగు పెడితే చంపేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ బేబీ. నిన్ను కన్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. ఇప్పుడు మీ డాడీ కూడా ఉంటే ఎంతో సంతోషించేవారు. ఫోన్లేండి, ఇప్పుడన్నా ఆయన గుర్తుకొచ్చారు. ఆ, నాకైతే ఇప్పుడు అర్జెంటుగా వైదేహిని చూడాలనుంది. మొహం ఎత్తితే కదా మమ్మీ చూడటానికి. దివాలా తీసినట్టు తలంచుకొని కూర్చుంది. ఇప్పుడేం కావాలన్నా మన కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. వసుదేవుడు అంత రోడికే తప్పలేదండి పాపం. ఆ, బాగా పోల్చావు. ఆ, అదేనండి, ఈ శుభ సందర్భంలో స్వీట్లు హాట్లు అట్టుకొచ్చేస్తానండి. తవర సెలరిస్తే స్వీట్లు చాలే, హాట్లు ఎందుకు? హాట్లు నా కోసం అండి. ఓ థ్యాంక్స్. మమ్మీ, ఆ గౌరీని ఫ్యాక్టరీలోంచి వెళ్ళగొడతానని నేను అస్సలు అనుకోలేదు మమ్మీ. అది ఇంత తేలిగ్గా జరుగుతుందని అనుకోలేదు. ఆ మమ్మీ, నీకు ఇంకో గుడ్ న్యూస్. ఏమిటి బేబీ? మేము మా కొత్తింటికి మారిపోబోతున్నాం. ఆ, నిజంగానా? అవును మమ్మీ, వంశీ వేరే రావడం నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. అమ్మయ్యా, ఇంకా పెంచులమ్మ పీడ నాకుండదన్నమాట. అబ్బా, ఇంద్ర పదవి వచ్చి ఒళ్ళో పడుతుంటే సింహాసనం కింద ఎలుకుంటుందేమోనని చూస్తావేంటి మమ్మీ? సర్లే, ఎవరి పాటలు వాళ్ళవి. నీకేం తెలుసు నా బాధలు? మంచి ముహూర్తం చూడు మమ్మీ, ఎండి చైర్లో కూర్చోడానికి. నా ఎడంకా నదురుతుంది బేబీ. ఇదే మంచి టైము, ఇంకా వేరే చూడటం ఎందుకు? మీరు లోపలికి రావచ్చా శారదా? మీరు సుజాత గారు కదూ? రండి రండి, కూర్చోండి. చాన్నాళ్ళైంది కదూ, గుర్తుపట్టలేకపోయాను. చాన్నాళ్ళు కాదు శారదా, ఏళ్లైంది. అత్తయ్య గారు అమెరికాలోనే ఉన్నారు కదా, ఈ మధ్యన కలిసారా? లేదు, అయినా ఇన్నేళ్ల తరువాత హఠాత్తుగా నేనొచ్చింది ఆ పాత పరిచయాల్ని నెమరువేసుకుందామని కాదమ్మా. మరి ఒక పాత బంధాన్ని సరికొత్తగా గుర్తు చేసుకుందామని. బంధమా? శారదా, గౌరీ ఎక్కడుంది? ఎలా ఉంది? నేను వెంటనే చూడాలి. గౌరీని చూడాలా? ఎందుకు? నేను నేను మీరు గౌరికి నానమ్మని.
అంటే నేను భాస్కర్కి కన్న తల్లిని. మీరు భాస్కర్కి అమ్మగారా? నీకు అత్తగారిని కూడా. భయపడకమ్మా, ఎవరికీ తెలియకూడదని నా ఉద్దేశం కూడా. పరిస్థితులని తప్పు పట్టడం తప్ప ఈ విషయంలో ఎవరిని తప్పు పట్టలేమమ్మా. కన్న తల్లి ఉండి కూడా భాస్కర్ అనాథలా పెరిగాడు. పరిస్థితుల వల్ల నేను శ్రీనివాస్ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయాను. కానీ నీ గురించి, భాస్కర్ గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. అందుకే శాంతతో చెప్పి కృష్ణేశ్వరరావుకి నువ్వే తగిన భార్యవని ఈ పెళ్లి కొప్పించాను. అత్తయ్య, ఈ జన్మకి ఎలా పిలిపించుకుంటానని అనుకోలేదమ్మా. నేను చాలా దురదృష్టవంతురాల్ని. కన్న బిడ్డ కళ్ళెదుటే ఉన్నా నాన్న నేనేనా మీ అమ్మని అని చెప్పుకోలేకపోయాను. అదే వారసత్వం నీకు వచ్చినట్లుంది. గౌరీ, నీ బిడ్డని నాకు తెలుసు శారద. అందుకే నాతో తీసుకువెళ్దాం అనుకున్నాను. కానీ తీసుకెళ్ళినా బాగుండేది. తండ్రి ఎలాగూ లేడు. తల్లికైనా దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాను. శారద, కన్న తల్లివని చెప్పుకోలేకపోయినా కనీసం నీ బిడ్డ నీకు దగ్గరగా ఉంది. అది అదృష్టం కాదా? కాలకూట విషయాన్ని గొంతులో దాచుకోవడం లాంటిది అత్తయ్య. ఇన్నేళ్లుగా ఆ నరకం ఎలా భరిస్తున్నానో అది నా ఒక్కదానికే తెలుసు. నిజమే అనుకో. ఆ గౌరీ ఎలా ఉందమ్మా? బావుందా? గౌరికిప్పుడు పెళ్ళయింది. నా చిన్నారి గౌరికి, నా మనవరాలికి అప్పుడే పెళ్ళయిందా? నమ్మలేకపోతున్నాను శారదా. చూసావా కాలం ఎలా పరుగులు పెడుతోందో. ఎవరికిచ్చారు? అల్లుడేం చేస్తాడు? చాలా గొప్పింటి సంబంధమే దొరికింది. వర్ధ నీరు కోరి గౌరిని చేసుకున్నాడు. ఆహా, ఎంత చల్లని మాట చెప్పావు. నా చిట్టి తల్లి సంతోషంగా ఉందన్నమాట. ఉంటే ఈ శారద వారసత్వం ఎలా వస్తుంది? ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలొచ్చి విడివిడిగా ఉంటున్నారు. పడరాని పాటలు పడుతుంది. నువ్వేం చేస్తున్నావు మరి? ఏమీ చెయ్యలేక చేతులు కట్టుకుని చూస్తున్నాను. శారదా, గౌరికి నువ్వే తన కన్న తల్లివని తెలీదత్తయ్యా. మీరు కూడా దానికి ఈ విషయం తెలియనివ్వకండి. చిన్నప్పటి నుండి ఎన్నో సందర్భాల్లో నా ముందే గౌరినందరూ అనాథ అనాథ అంటున్నా, ఎన్నో కష్టాలు పెడుతున్నా నేను నోరు తెరిచి ఈ నిజాన్ని చెప్పలేకపోయాను. ఎందుకో తెలుసా? దాన్ని పెంచిన తల్లిగా అది నాకు కృతజ్ఞత చూపిస్తోంది. కానీ నేనే దాని కష్టాలన్నిటికీ కారణమైన కన్న తల్లిని అని తెలిస్తే, అమ్మా నీ మనస్సింత పాషాణమా? నీ బిడ్డని నీ ఇంట్లో పని మనిషిగా, ఒక అనాథగా, దిక్కుమాలిన దానిగా చూసావా అని అసహించుకుంటుందత్తయ్య. నా మొహం కూడా చూడదు. అది నేను భరించలేను. ఇది నా స్వార్థం అనుకున్నా సరే ఆ పని నేను చెయ్యలేనత్తయ్యా, చెయ్యలేను. ఊరుకో శారదా, ఊరుకో. ఇద్దరు ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. నేను తప్పు పట్టలేను. కానీ నా వయసు అయిపోయిందమ్మా. మళ్ళీ
అత్తయ్య రాగలనో లేదో నాకు తెలియదు. అందుకే ఒక్కసారి నా కొడుకు ప్రతిరూపమైన నా మనవరాల్ని నేను కళ్ళారా చూడాలి, ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవాలి. నేను గౌరిని వెంటనే కలవాలి శారద, ప్లీజ్. మమ్మీ, ఆంటీ, అంకుల్, ఏమిటి బాబు? మేము మా ఊరు వెళ్ళిపోతున్నాం అంకుల్. ఆ ఆంటీకి మీకు నమస్కారం చేసి వెళ్దామని. వైదేహి, అమ్మాయి అల్లుడు వచ్చారు, వెళ్ళిపోతున్నారట. నమస్కారం చేయటానికి వచ్చారు. ఇంకా ఎందుకు ఈ నమస్కారాలు? వెళ్ళిరండి. ఆంటీ, మీ మనసు బాధ పెట్టినందుకు క్షమించండి. ఇందులో నీ తప్పే ఉందిలే. ఇప్పటికైనా వ్యాపారం మొదలుపెట్టుకుని సుఖంగా ఉండండి. వెళ్ళొస్తాను డాడీ. మీరు మళ్ళీ వచ్చినా ఇచ్చేందుకేం లేదమ్మా, ఈ ముసలి తల్లిదండ్రుల్ని పంచుకోవడం తప్ప. పదండి, ఇంకా నిలబడితే ఏం వినాల్సి వస్తుందో ఏమో. వస్తాం ఆంటీ, వస్తాం అంకుల్. పరా ఇంటి బిడ్డ పాపం మన కోసం కంట తడిబెట్టి వెళ్తున్నాడు. మన బిడ్డ కన్నవాళ్ల రుణం తుంచుకుని వెళ్తోంది. మమ్మీ,